హైదరాబాద్ సిటీ గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. 6 ఉన్నతాధికారులతో సమగ్ర సమావేశం జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. కమిటీ సభ్యులుగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి, హైదరాబాద్ సిపిసివి ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్పీ డీసీఎల్ సీఎండీ ముషరఫ్ నియమితులయ్యారు. హైదరాబాద్ సిటీ గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. మీనాక్షి, మొన్న జరిగినటువంటి చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ ప్రమాదంలో ఏదైతే 17 మంది చనిపోవడం జరిగింది. అత్యంత బాధాకరమైన దుర్ఘటనలో ప్రభుత్వం దీనిపై సీరియస్ గా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, అలాగే హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్పీ డీసీఎల్ సీఎండీ ముషరఫ్లతో కమిటీ ఏర్పాటు. అయితే 17 మందిని బలికొన్నటువంటి ఒక ఇంట్లో షార్ట్ సర్క్యూట్ సంబంధించి కారణంగా చెప్పడం జరిగింది. అయితే హైదరాబాద్ లో చాలా ఇల్లు కూడా ఇదే విధంగా ఉన్నాయి. సో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉంటుందా, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అసలు ఈ ప్రమాదం జరిగినటువంటి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ 6 కమిటీ ఏర్పాటు చేసి ఒక రిపోర్ట్ ను తయారు చేయాల్సిందే కోరారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత సీఎం కు సబ్మిట్ చేసి ఈ కమిటీ నివేదిక తర్వాత అయితే ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం ఇతర ఉన్నతాధికారులు కూడా సమీక్ష చేస్తారు. అయితే మన రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ లో ఇంత పెద్ద ఘటన జరగడం, ఒకే కుటుంబానికి సంబంధించిన 17 మంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా చనిపోయినటువంటి ఘటనలో ప్రభుత్వం కూడా సీరియస్ గా దృష్టి సారించింది. ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండేది. ఇటువంటి ప్రమాదాలకు గల కారణాలు ఏంటి అన్నటువంటి పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసేందుకే కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ రిపోర్ట్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అత్యున్నతంగా సమీక్ష నిర్వహించి దీనిపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ అశోక్.